తిరుమల శ్రీవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ఆయన తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు చేరుకున్న మోహన్ భగవత్ తో పాటు కేంద్ర మంత్రికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఏకే సింగల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎదురెళ్లి వారిని స్వాగతించారు. స్వయంగా తీసుకువెళ్లి వారికి దర్శనం చేయించారు. నేరుగా స్వామివారి మండపం వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేకంగా మూలమూర్తి దర్శనం జరిపించారు. అనంతరం అక్కడి నుంచి రంగనాయక మండపానికి వెళ్లారు. రంగనాయక మండపంలో ఆసీనులైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేంద్ర మంత్రులకు పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం శ్రీవారి శేషవస్త్రం కప్పారు. వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి చిత్రపటం, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీని బహుకరించారు. నేడు జాతీయ సంస్కృత వర్సిటీలో వైజ్ఞానానికి సమ్మేళనం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమ్మేళనానికి ప్రారంభించనున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో పాటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ హాజరవుతారు. ఆధునిక సమాజంలో వేదాలు, శాస్త్రాలు, సంస్కృతం ప్రాముఖ్యత తెలియజేసేలా కార్యక్రమం జరగనుంది. భారతీయ విజ్ఞానం వైభవం, ఖగోళ శాస్త్రం, శాస్త్ర సాంకేతిక అధ్యయనాలపై వక్తలు ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.